నిన్నటి నుండి ఇంటర్నెట్ షేక్ అవుతుంది. సౌత్ ఇండియా క్వీన్ త్రిషా కృష్ణన్ 43వ పుట్టినరోజు. కానీ ఇక్కడ సీన్ మామూలుగా లేదు. సరిగ్గా ఇదే రోజు తమిళనాడులో దళపతి విజయ్ టీవీకే పార్టీ క్లీన్ స్వీప్ విక్టరీ కొట్టింది. ఇది కేవలం కోయిన్సిడెన్సా లేక యూనివర్స్ రాసిన స్క్రిప్టా? అటు విజయ్ గెలుపు, ఇటు త్రిషా బర్త్డే. వెరిసి నెట్టింట ఒకటే నినాదం: తమిళనాడుకి కొత్త హోమ్ మినిస్టర్ వచ్చేసింది. అసలు మంచు లక్ష్మి ఏం హింట్ ఇచ్చింది? వరలక్ష్మి ఎందుకు అంతలా మురిసిపోతుంది? ఈ డబుల్ సెలబ్రేషన్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ అండ్ పర్సనల్ గమ్మత్తులేంటో ఈరోజు మన వీడియోలో పోస్ట్ మార్టం చేద్దాం. అస్సలు స్కిప్ చేయకండి. ముందుగా లక్ష్మి యొక్క పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. మంచు లక్ష్మి చేసిన ట్వీట్ ఇప్పుడు ఒక ఫైర్ లాగా మారింది. విశ్వం నీకు ఆ భారీ విజయంతో బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు నీకు డబుల్ సెలబ్రేషన్స్ అంటూ ఆమె చేసిన పోస్ట్ చూస్తుంటే ఇది కేవలం విష్లా లేదు, ఒక పక్క కన్ఫర్మేషన్లా ఉంది. దానికి తోడు ఆమె పెట్టిన హార్ట్ మరియు పెగ్ గ్లాస్ ఇమోజీలు చూసారా? అంటే అక్కడ ఆల్రెడీ పార్టీ మొదలైపోయింది అని ఇండైరెక్ట్గా చెప్పేసింది. విజయ్ సాధించిన ఈ హిస్టారిక్ విక్టరీని త్రిషా తన పర్సనల్ గెలుపుగా ఫీల్ అవుతుంది అని లక్ష్మి అక్క హింట్ ఇచ్చేసింది. ఈ గెలుపు పార్టీ విజయ్ ఇంట్లో కాదు, త్రిషా సమక్షంలో జరుగుతుందని. లక్ష్మి మాత్రమే కాదు, వరలక్ష్మి శరత్ కుమార్ పెట్టిన స్టోరీ అయితే ఇంకా క్రేజీగా ఉంది. హ్యాపీ బర్త్డే బేబీ, బహుశా నీకు ఇది బెస్ట్ బర్త్డే అంటూ రాసుకొచ్చింది. గమనించారా? అందరూ ఆ విక్టరీ గురించే మాట్లాడుతున్నారు. గతంలో రాజకీయ ప్రత్యర్థులు విజయ్ని విమర్శించడానికి త్రిషా పేరును వాడుకున్నారు. విజయ్ త్రిష సహజీవనం చేస్తున్నారు అని ఆరోపణలు చేశారు. కానీ ఇవాళ సీన్ రివర్స్ అయింది. ఎన్ని విమర్శలు వచ్చినా తన భార్య సంగీత దూరమైనా తన పక్కన నిలబడ్డ త్రిషకు ఈ గెలుపును గిఫ్ట్గా ఇచ్చాడు దళపతి అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. నెల్సన్, లోకేష్, కనగరాజ్ వంటి డైరెక్టర్లు విష్ చేసిన ఈ ఇద్దరు భామల విషెస్లో ఉన్న కిక్కే వేరు. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. నెట్టింట ఇప్పుడు త్రిషను హోమ్ మినిస్టర్ అని ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకు? విజయ్ టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే ఆయన క్యాబినెట్లో త్రిషకు హోమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం పదవి గ్యారంటీ అని కొందరు టాక్. లేదు, ఆమె తమిళనాడు కాదు, విజయ్ ఇంటికి హోమ్ మినిస్టర్ అయిపోయిందని మీమ్స్ పేలుతున్నాయి. గతంలో ఎంజీఆర్, జయలలిత బంధం ఎలాగైతే హిస్టరీ క్రియేట్ చేసిందో ఇప్పుడు విజయ్ త్రిష జోడీ కూడా అలాగే హిస్టరీని రిపీట్ చేయబోతుందని కోలీవుడ్ కోడే కూస్తుంది. అందుకే ఈ 43వ బర్త్డే కేవలం సినిమా ఈవెంట్ కాదు, ఒక పొలిటికల్ స్టేట్మెంట్. నిన్న త్రిష చేసిన పని చూసారా? ఉదయాన్నే తిరుమల శ్రీవారి పాదాల దగ్గర పూజలు చేసింది. ఆ మొక్కు తన బర్త్డే కోసమా లేక విజయ్ గెలుపు కోసమా అనేది మనకు తెలియదు. కానీ దర్శనం ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విజయ్ నివాసానికి చేరుకుంది. ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు, నా సపోర్ట్ ఎప్పుడు తనకి అని నిరూపించింది. రాబోయే రోజుల్లో త్రిష కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీకే పార్టీలో కీలక బాధ్యతలు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. క్వీన్ త్రిష ఇప్పుడు పొలిటికల్ అరేనాలో కూడా కింగ్ మేకర్ కాబోతుంది. చూసారుగా, త్రిష బర్త్డే రోజు వచ్చిన ఈ భారీ విజయం ఒక కొత్త శకానికి నాంది అనిపిస్తుంది. మరి త్రిష నిజంగానే రియల్ లైఫ్ హోమ్ మినిస్టర్ అవుతుందా లేక విజయ్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి.